ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో రాబోయే స్థానిక ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది. లోకల్ వార్కు కూటమి పార్టీలు సిద్ధమవుతున్న వేళ ఫ్యాన్ పార్టీ ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లబోతోంది అన్నది పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికరంగా మారిందట. ముఖ్యంగా ఒంగోలు కార్పొరేషన్ ఎన్నికలు ఈసారి ఆ పార్టీకి కత్తి మీద సాములా మారబోతున్నాయనే టాక్ నడుస్తోంది. తమ హయాంలో ఒంటి చేత్తో తొలిసారి కార్పొరేషన్ పీఠాన్ని కైవసం చేసుకున్న ఆ పార్టీకి త్వరలోనే జరగబోయే కార్పొరేషన్ ఎన్నికలు పెద్ద సవాలుగా మారబోతున్నాయట. మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఓటమితో ఇప్పటికే వైసీపీకి చెందిన కార్పొరేటర్లు కూటమి పార్టీల పంచన చేరడం ఆ పార్టీకి పెద్ద మైనస్ గా మారగా, ఒంగోలులో నెలకొన్న రాజకీయ పరిస్థితులతో ఈసారి కార్పొరేషన్ ఎన్నికలను తమ పార్టీ ఎలా ఢీకొట్టగలదనే ప్రశ్నలు లోకల్ క్యాడర్ లో వెల్లువెత్తుతున్నాయట. త్వరలో జరగబోయే ఒంగోలు కార్పొరేషన్ ఎన్నికలు వైసీపీకి టగ్ ఆఫ్ వార్గా మారబోతున్నాయనే చెప్పుకోవచ్చు. రాబోయే ఒంగోలు కార్పొరేషన్ ఎన్నికలలో అన్ని డివిజన్ క్లీన్ స్వీప్ చేసేందుకు టీడీపీ, జనసేన పార్టీలో సిద్ధమవుతున్నాయి. అందుకు తగ్గట్లుగానే వర్కౌట్స్ కూడా చేస్తున్నాయి. ముఖ్యంగా అన్ని డివిజన్లను కూటమి పార్టీల జెండాలు ఎగరవేయడంతో పాటు మేయర్ పీఠాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు సర్వశక్తులను ఒడ్డేందుకు సిద్ధమవుతున్నారు ఒంగోలు కూటమి పార్టీల నేతలు. అంగబలం, ఆర్థిక, అధికార బలంతో కూటమి పార్టీల అభ్యర్థులు ఎన్నికలకు సిద్ధమవుతూ ఉంటే, వైసీపీ క్యాడర్ మాత్రం తమ పార్టీ పరిస్థితి ఏంటని తెగ మదన పడిపోతున్నారట. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో వైసీపీ ఖాళీ అవుతుందనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఇటీవల కాలంలో ఒక్కొక్కరుగా వైసీపీ కార్పొరేటర్లు కూటమి పార్టీల తీర్థం పుచ్చుకోవడంతో ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగులుతుంది. 2012లో కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయిన ఒంగోలుకు 2021 మార్చిలో తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో మొత్తం 50 డివిజన్లకు గాను వైసీపీ 43 స్థానాలలో విజయం సాధించి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. టీడీపీ 6, జనసేన 1, ఇతరులు 2 స్థానాలలో గెలుపొందగా, అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఉండడంతో స్వతంత్రంగా గెలిచిన 2 కార్పొరేటర్లు చేరడంతో మొత్తం 45 మంది కార్పొరేటర్లు వైసీపీ ఖాతాలోకి చేరారు. దీంతో తొలి మేయర్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్డ్ కావడంతో గంగాడ సుజాత తొలి వైసీపీ మేయర్గా ఎన్నికయ్యారు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత పరిస్థితులు మారిపోయాయి. వైసీపీ నుంచి గెలిచిన పలువురు కార్పొరేటర్లు కూటమి ప్రభుత్వానికి మద్దతుగా టీడీపీ, జనసేన పార్టీలలో చేరడంతో స్థానిక కార్పొరేషన్ పరిధిలో బలాబలాలు మారాయి. ఆ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలవడంతో ఒంగోలు మేయర్ స్థానాన్ని టార్గెట్ చేసిన టీడీపీ అందుకు తగ్గట్లుగానే వైసీపీకి చెందిన కార్పొరేటర్లకు పచ్చ జెండా ఊపడంతో వైసీపీ నుంచి గెలిచిన మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణతో పాటు 19 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీ కార్పొరేటర్ల చేరికతో ఒంగోలు కార్పొరేషన్లో టీడీపీ బలం 6 నుంచి 25కు చేరి ఒంగోలు కార్పొరేషన్ను టీడీపీ కైవసం చేసుకుంది. ఇది వైసీపీకి పెద్ద దెబ్బగా మారింది. ఇక మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడి జనసేన కండువా కప్పుకోవడం ఒంగోలు రాజకీయాల్లో ప్రధాన మలుపుగా మారింది. ఆయనతో పాటు పలువురు కార్పొరేటర్లు కూడా స్థానిక కూటమికి మద్దతు ప్రకటించడంతో కార్పొరేషన్ పరిధిలో వైసీపీ సంఖ్యాబలం తగ్గింది. 20 మంది వైసీపీ కార్పొరేటర్లు బాలినేని సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. దీంతో అప్పటి వరకు ఒక కార్పొరేటర్గా ఉన్న జనసేన బలం 21కి చేరడంతో వైసీపీ ఖాతాలో 4 మాత్రమే మిగిలిపోయారు. ఈ పరిణామాల వల్ల రాబోయే ఎన్నికల్లో డివిజన్ల వారీగా కొత్త అభ్యర్థులను రంగంలోకి దించడం వైసీపీకి అనివార్యంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో రాబోయే స్థానిక ఎన్నికలు వైసీపీ పరీక్షగా మారనున్నాయి. కూటమి పార్టీలు అంగబలం, అధికార బలంతో బరిలోకి దిగుతున్న వేళ పోటీ ఇచ్చే అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం, శ్రేణుల్లో ఉత్సాహం నింపడంపై ఆ పార్టీ దృష్టి సారించాల్సి ఉంది. డివిజన్ల వారీగా బలమైన అభ్యర్థులను నిలబెట్టి తిరిగి పుంజుకోవడానికి పార్టీ ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తుందో వేచి చూడాలి. ఒంగోలు కార్పొరేషన్ పీఠంపై పట్టు సాధించేందుకు కూటమి శ్రేణులు వేగంగా అడుగులు వేస్తూ ఉంటే, మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా వైఎస్ఆర్సీపీ తిరిగి పుంజుకునే ప్రయత్నాలు చేస్తుంది. రాబోయే ఎన్నికల నాటికి ఒంగోలు రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో చూడాల్సి ఉంది.